దేవుడితోనే కలిగి ఉండాలి. మన సంతోషం ఎక్కడా లేదు. మన సంతోషము సమాధానము అన్ని దేవుడితోనే ఉన్నాయి. కాబట్టి దేవుడితో ప్రార్థన చేసుకుంటూ, ఆయన వెంబడిస్తూ, ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఆ దేవుడితో సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. ఇలాగ నడవాలి, దేవుడితో ఇలాగ జీవించాలి, ఇది వద్దు, ఇది కావాలి అన్నీ మనకి అర్థమైపోతాయి. లోకానికి మనం వేరే జీవించాలన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒక ప్రత్యేకింపబడి ఉండాలన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుడితో సంబంధం కలిగి ఉంటామో అప్పుడే అర్థమవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే సమయమందు అసమయమందు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం మనం దేవుడితో కలిగి ఉండాలి, దేవుడిని కలిగి ఉండాలి. దేవుడిని కలిగి ఉన్న ప్రజలు ఎంతో ధన్యులని పక్కగా రాయబడి. అంటే దేవుడిని కలిగి ఉన్న ప్రజలు, మనం దేవుడిని కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనకి కలిగి ఉన్నాడు. ఆయన మనకు దొరికాడు. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నన్ను అని చెప్తాడు దేవుడు. ప్రత్యక్షపరచబడుతుంది అంటాడు ఒకసారి. అంటే ఆయన మనం వెతకలేదు కానీ ఆయన మనకు దొరికాడు. ఆయనే మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయనే మనం నడిపించాడు. ఆయనే మనకి అన్ని తోడుగా నడిపిస్తున్నాడు. కానీ మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అయ్యా అంటే మనం ఆయనకు ఇష్టపడుతున్నాము. ఆయన మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు. తర్వాత మనం కూడా ఆయన ప్రేమించి ఆయన వెంబడించాలి. ప్రార్థనతో జీవించాలి, దేవునితోనే గడపాలి. సమయమందు అసమయందు ప్రార్థన చేసుకుంటూ, ప్రతి విషయంలో ఆయనకు లోబడుతూ, ప్రతి మాటకి ఆయనకు లోబడుతూ, ప్రభా మమ్మల్ని ఏం చేయమంటావు, ప్రభా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు, ప్రతి విషయంలో ఆయన అడుగుతూ ఉంటే మనకు మేలైనది. ఒకటి జరిగిందా, ఇది దేవుడు మనకి మేలు చేయవచ్చు, సరే జరగలేదా, ఇది దేవుడు వద్దంటున్నాడు అనే మనసు మనకు రావాలి. జరగలేదు కాబట్టి ప్రధాక దాన్ని అడుగుతూ కూర్చోకుండా ఏదైతే ప్రభా నీ చిత్తమేదో అదే మా పట్ల జరిగించండి అని కనుక మనం ముందుకు సాగిపోతా ఉంటే ఆ అపవాదికి ఎక్కడ చోటు దొరకదు. అది వచ్చినా కానీ అదే తిరిగి పారిపోతుంది. అలా దేవుడితో మనం గడపాలి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన శక్తిని బట్టి, మన వల్ల ఏది కాదు, మనతో ఏది కాదు, మన వ్యాపారానికి ఆపేది కాదు, మన ఉద్దేశం ఆగేది కాదు. ఆయన శక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉంటారు. ఆయన ఉన్నాడనే ధైర్యం మనకు ఉన్నప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. ఆయన శక్తి మనలో ఉంటుంది. ఆయన శక్తి మనలో ఉండటం అంటే ఆయన వాక్యంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన శక్తి మనకు ఉంటుంది. ప్రతి విషయానికి, ప్రతి పాపములకు మనకు వాక్యం ఉంటుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆ మహాశక్తిని మనం పొందుకోవాలి అంటే అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకున్నప్పుడు అపవాది తంత్రములు మనము ఎదిరించగలుగుతాము. అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచము అని. సర్వాంగ కవచము అంటే వాక్యంతో పాటు మనము అభిషేకాన్ని కూడా మనము పొందుకోవాలి. ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో, ప్రార్థనా జీవితం మనలో ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాము. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమిటంటే అభిషేకాన్ని కూడా మనము పొందుకుంటాము. ప్రార్థనా జీవితం కావాలి, పరిశుద్ధాత్మ మనకు కావాలి, అంతకు మించి మనకు వాక్యం కావాలి. ఇవన్నిటితో పాటు దేవుడితో మనం కలిసి జీవిస్తున్నప్పుడు ఆయనే మనల్ని అభిషేకిస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు. మనల్ని మనం తగ్గించుకొని దేవుడిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయనే ఈ బిడ్డ వలన మనకి స్వార్థ ప్రకటించడానికి మీరు పనికొస్తారు అనుకొని మొత్తం పూర్తిగా మనం తగ్గించుకోవాలి. లోకానికి వేరైపోయి జీవించాలి. అలాగే జీరో అయిపోవాలి. మనం పూర్తిగా అసలు మనలో ఏమీ ఉండకూడదు. ఏదైతే పాతగా మనం ఉంటున్నామో, యేసు ప్రభు ఎలాగైతే శిష్యుల పాదాలు కడిగాడో, శిష్యుల పాదములు కడిగి ఆయన తను తగ్గించుకున్నాడు. అలాగే మనము కూడా ఏం చేయాలంటే అంతకు మించి మనము తగ్గించుకోవాలి. దేవుడే తగ్గించుకొని అంతగా మనుషుల పాదములు, అంటే ఆయన అక్కడ ఏం చెప్పాడంటే ఈ మనుషులు నేనే దేవుడినై ఉన్న నేనే ఇంతగా తగ్గించుకొని మీ పాదాలు కడిగాను అంటే మీరు శిష్యులుగా ఇదిగో మీరు వెళ్ళబోతున్నారు, నాకు సమయం అయింది, నేను వెళ్ళిపోతున్నాను
మీరు బయట మీరు వెళ్తున్నారు, ఇక లోకంలోకి మీరు వెళ్తున్నారు. మీరు చేసే అద్భుతాలను బట్టు, మీరు చేసే కార్యాలను బట్టు మీలోకి ఆ గర్వం రాకూడదు. మీరు మిమ్మల్ని